ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనములు. మన దేశానికి ఈ దినం సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది. దేశంలోని ప్రజలందరూ బానిస బ్రతుకు నుండి విడుదల పొందుకున్నారు. అనేక మంది స్వతంత్ర సమరయోధులు త్యాగం ఉంది. తమ జీవితాలను పణంగా పెట్టారు. దీన్ని మనం ప్రతి సంవత్సరము జ్ఞాపకం చేసుకుంటాము. అయితే మన పాపాల నుండి, శాపాల నుండి, బంధకాల నుండి మనల్ని విడిపించుటకు 2000 సంవత్సరముల క్రితమే సర్వశక్తుడైన యేసుక్రీస్తుల వారు తమ రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచి రక్షించారు. ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా చేసి పరలోక రాజ్యంలో చేరుటకు మనలను స్వతంత్రులుగా చేశాడు. అయితే అందరి ఎడల ప్రేమ కలిగి మనం పొందుకున్న ఈ సంపూర్ణమైన స్వాతంత్రాన్ని ఇతరులు పొందుకునేలాగా మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఎల్లప్పుడూ ధర్మశాస్త్రానికి లోబడి దేవుడు చూపు సంపూర్ణమైన స్వాతంత్రాన్ని పొందుకునే వారిగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.